ఈ సందర్భంలో వీరందరికీ వందనాలు, మీకు అభినందనలు. జీవితం చాలా సుందరమైనది, జీవితం సౌందర్యాత్మకమైంది, జీవితం అందమైంది. వెన్నెల కురిసినట్లు, సెలయేరు పారినట్లు, నెమలి ఆడినట్లు, లేగదూడ తన తల్లి పాల పొదుగును గ్రహిస్తున్నట్లు, ఒక బిడ్డ తల్లి ఒడిలో హాయిగా నిద్రిస్తున్నట్లు, ఆకులందున అణిగిమణిగి కవిత కోయిల కూస్తున్నట్లు, లేగదూడ పచ్చిక బయల్లో చెంగు చెంగున ఆడుతున్నట్లు, జింకపిల్ల పులి వేటుకు ఆ వేటు నుంచి తప్పించుకోవడానికి ఒక సుదీర్ఘమైన పోరాటం చేస్తూ వేగంగా పరిగెత్తుతున్న ఇంత అందమైనది ప్రకృతి. ఇంత అందమైన ప్రకృతిలో, ఇంత సౌందర్యాత్మకమైన సమాజంలో మనం అందరం ఈ జీవితంలోకి వచ్చాం, ఈ ప్రకృతిలోకి వచ్చాం. ప్రకృతే లేకపోతే సాహిత్యము లేదు, సాహిత్యము లేకపోతే మనిషికి అలసట తీరే అవకాశం లేదు. అందమైన ప్రకృతిని ఆహ్వానిస్తూ మొట్టమొదలు ప్రతి ఒక్కరం బాల్యంలోకి ప్రవేశిస్తాం. పురిటి నొప్పుల నుంచి తల్లి కడిపే ఒక ప్రపంచంగా, అద్భుతమైన ప్రపంచంగా, ఆ కడుపులో 9 నెలలు ఆడి, 9 నెలలు స్పందించి, 9 నెలలు చలించి, ఆ తర్వాత బయటికి వచ్చాక ఈ అందమైన ప్రపంచాన్ని చూడడానికి కొన్ని క్షణాల పాటు నిరాకరిస్తాం, కొన్ని క్షణాల పాటు భయకంపితులం అవుతాం, కొన్ని క్షణాల పాటు ఒక ఆధారం కోసం, తల్లి స్పర్శ కోసం ఎదురు చూస్తాం. ఆ తల్లి స్పర్శతో కళ్ళు తెరుచుకొని ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తాం. ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తూ, అనుకరిస్తూ, ఆధారపడుతూ జీవితానికి కావలసిన మెట్లని ఒక్కొక్కటి నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. గోరుముద్దలు తినేటప్పుడు, వాకిట్లో ఆడేటప్పుడు, తోటివారితో కలిసి జీవిస్తున్నప్పుడు అల్లరి చేస్తాం, గట్టిగా ఏడుస్తాం, మాట రానప్పుడు మన అసమ్మతిని ఏడుపు ద్వారానే ప్రకటిస్తాం. మనకు కావలసింది సాధించుకుంటాం. తల్లితో కొట్లాడతాం, తండ్రితో కొట్లాడతాం, తమ్ముడితో, చెల్లెతో, అన్నతో వాదులాడతాం. ఇట్లా కుటుంబాన్ని దాటి మెల్లగా బడిలోకి వస్తాం. తెలియని కొత్త పరిచయాలు వస్తాయి, కొత్త విద్యార్థులు వస్తారు. మీలాంటి వారే, మీలాంటి జీవితం ఉన్న వాళ్ళే. అంతటి అందమైన జీవితం నుంచి పరిమళ భరితమైన జీవితంలోకి ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటాం. ఇదంతా మీ అందరి బాల్యం, మనందరి బాల్యం. బాల్య దశను దాటి మీకన్నా ఒక 30 ఏళ్ళు ముందు వచ్చాం. ఆ బాల్య దశను దాటి మీరు ఒక 10 సంవత్సరాల కిందట ముందుకొచ్చారు. ఇది ఒక దశ ప్రతి జీవితంలో. అందమైన సౌందర్యాత్మకమైన ఈ జీవితం నుంచి ప్రేమాస్పదమైన జీవితంలోకి ప్రవేశిస్తారు మీరు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇదొక ప్రేమాస్పదమైన జీవితం. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలవుతుంది మెల్లగా. 8th, 9th క్లాస్ నుంచి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలవుతుంది. మీరు కట్టే బట్ట, మీరు పెట్టుకునే బొట్టు, మీరు వేసుకునే డ్రెస్సు, మీరు దువ్వుకునే పద్ధతి మొట్టమొదలు అక్కడ ప్రారంభమవుతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ మెల్లగా మీ తోటి వారితో స్నేహం మొదలవుతుంది. ఆ స్నేహం తల్లిదండ్రులను ప్రేమించటం, అన్నదమ్ముల్ని ప్రేమించటం, కుటుంబాన్ని ప్రేమించటం, తోటివారిని ప్రేమించటం, స్నేహితులని ప్రేమించటం, స్నేహం చేయటం, అలా ఆ బాల్యం నుంచి యవ్వనంలోకి మెల్లగా ప్రవేశిస్తారు. ఆ యవ్వనంలో కొన్ని కలల మధ్యన తొణికిసలాడుతూ ఉంటారు, ఆరాటపడుతూ ఉంటారు. ఒకవైపు ఒక అందమైన కళ మనల్ని ఆహ్వానిస్తూ ఉంటుంది, మరోవైపు ఒక చీకటిమయమైన చెడు అలవాట్లు మనల్ని లాగుతూ ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఒక ఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఘర్షణను చీల్చుకొని అందమైన కళ వైపే, అందమైన భవిష్యత్తు వైపే, ఒక లక్ష్యం వైపు ప్రయాణం చేయడానికి ఘర్షణ పడి 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 పడి
ఇంత దూరం వస్తారు. ఆ టీనేజ్ దాటి ప్రేమాస్పదమైన జీవితం, మొదటిది సౌందర్యాత్మకమైన జీవితం, తర్వాతది ప్రేమాస్పదమైన జీవితం, ఆ తర్వాత బాధ్యతయుతమైన జీవితం. ఇప్పుడు మీరు బాధ్యతయుతమైన జీవితంలోకి వచ్చారు. ఈ బాధ్యత మిమ్మల్ని మీరు నిర్మాణం చేసుకునే బాధ్యత, మిమ్మల్ని మీరు నిర్మాణం చేసుకుంటూ మీ కుటుంబాన్ని నిర్మాణం చేసే బాధ్యత, మిమ్మల్ని కుటుంబాన్ని నిర్మాణం చేస్తూ ఈ దేశాన్ని నిర్మాణం చేసే పౌరుడిగా ఒక బాధ్యత, పౌరురాలిగా ఒక బాధ్యత. ఈ బాధ్యతయుతమైన జీవితాన్ని సరిగ్గా నిర్మాణం చేసుకుంటే మీరు జీవించబోయే ఇంకొక 80 సంవత్సరాలు సుందరభరితంగానే ఉంటుంది. ఇది సౌందర్యాత్మకంగానే ఉంటుంది. దానికోసం ఖచ్చితంగా జీవితంతో పోరాటం చేయాలి, సమాజంతో పోరాటం చేయాలి, సమయంతో పోరాటం చేయాలి, మనుషులతో పోరాటం చేయాలి. ఇన్ని పోరాటాలు చేస్తూ చేస్తూ అంతిమంగా లక్ష్యాన్ని ముద్దాడిన వాళ్ళే ఈ సమాజంలో నిలబడతారు. ఆ లక్ష్యాన్ని ముద్దాడడానికి విద్యార్థులుగా మీరు ఒక అందమైన ఆర్ట్స్ కళాశాలలోకి, ఆర్ట్స్ కళలు, ఈ కళల కళాశాలలోకి మీ కళలు నెరవేర్చుకోవడం కోసం వచ్చారు. ఒక్క క్షణం కూడా వెనకడుగు వేయకూడదు, ఒక్క క్షణం కూడా వెనక పట్టు వెన్ను చూపకూడదు. మనం అప్పుడప్పుడు ఓడిపోవచ్చు, కానీ వెన్ను చూపకూడదు. ప్రతి మనిషి జీవితంలో ఓటములు ఉంటాయి. ఓటమి అనేది తర్వాతి మెట్టుకు అది పునాది కావాలి. అట్లయినప్పుడే చిట్ట చివరి మెట్టు ఎక్కగలుగుతాం. ఆ మెట్టు ఎక్కడానికి విద్యార్థులుగా మీ జీవితాన్ని రూపొందించుకోండి. నైపుణ్యం లేకపోతే ఈనాటి సమాజంలో బతకడం సాధ్యం కాదు. చదవటం వేరు, చదువులో నైపుణ్యం పొందటం వేరు. అందరూ చదువుతారు. ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్, ఆల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ విజ్డమ్. మనకున్న సమాచారం అంతా మన తెలివి కాదు, మన తెలివంతా మన విజ్ఞానం కాదు. తెలివంతులు చాలామంది ఉంటారు ప్రపంచంలో, కానీ విజ్ఞానవంతులు కొందరే ఉంటారు. తెలివి కల్లమ్మాయి అంటారు, తెలివి కల్లబ్బాయి అంటారు సమాజంలో బాగా చదివితే, మంచి ర్యాంక్ వస్తే, జాబ్ వస్తే. కానీ మీరు ఎప్పుడైనా విజ్ఞానవంతుడు, విజ్ఞానవంతురాలు అనే మాట ఎవరినైనా అనటం విన్నారా? చాలా రేర్, ఒకవేళ అంటే చాలా రేర్. కనుక తెలివి కల్ల వాళ్ళుగా మారటం అనేది చదివితే సాధ్యమవుతుంది. విజ్ఞానవంతులుగా మారటం అనేది కేవలం చదివితే మాత్రమే సాధ్యం కాదు. ఆ చదువును సారవంతంగా చదివితే, ఆ చదువును అర్థం చేసుకొని చదివితే అప్పుడు మాత్రమే విజ్ఞానవంతులుగా మారుతారు. ఈ సమాజానికి, నేటి సమాజానికి విజ్ఞానం అవసరము, తెలివి కాదు. మీరందరూ తెలివి కల్లోళ్ళే. తెలివి కల్లోళ్ళు కనుకనే ఒక 10,000 మంది రాస్తే ఒక 46 మంది ఆర్ట్స్ కాలేజ్కి వచ్చారు. 10,000 మందిలో మీరు తెలివి కల్ల వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో. అందుకే ఆర్ట్స్ కాలేజ్కి వచ్చారు. కానీ మీరు విజ్ఞానవంతులుగా పరిణామం చెందాలంటే ఖచ్చితంగా నైపుణ్యం పెంచుకున్నప్పుడే సాధ్యమవుతుంది. విద్ అనే ధాతువు అక్షర జ్ఞానం కాదది. విద్ అనే ధాతువు ప్రవేశించుట, నేర్చుకొనుట, నైపుణ్యం పొందుట అని 3 అర్థాలు ఇస్తుంది నిఘంటువు. ప్రవేశించుట, దేంట్లోకి ప్రవేశించుట? ఒక పనిలోకి ప్రవేశించుట. ఒక రైతు నాగలి దున్నటంలోకి ప్రవేశిస్తాడు, ఒక మనిషి డప్పు గుట్టంలోకి ప్రవేశిస్తాడు, ఒక ఆయన చెప్పు గుట్టంలోకి ప్రవేశిస్తాడు, ఒక ఆయన మగ్గం నేటలోకి ప్రవేశిస్తాడు, ఒక ఆయన కుండ తయారు చేయడంలోకి ప్రవేశిస్తాడు, ఒక ఆయన చెట్టెక్కటం వృత్తిలోకి ప్రవేశిస్తాడు. భిన్నమైన పనులు ఇవి. ఈ వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత, పనిలోకి ప్రవేశించిన తర్వాత నైపుణ్యం పొందటము అనేది అసలు. ఈ నైపుణ్యం మీరు చదువులోకి ప్రవేశించారు, అక్షర జ్ఞానమున్న చదువులోకి ప్రవేశించారు. ఈ అక్షర జ్ఞానమున్న చదువులోకి ప్రవేశించిన మీరు నైపుణ్యం పొందకపోతే విద్ అనే ధాతువుకి అక్షర జ్ఞానం దగ్గరనే ఆగిపోతారు. అక్షర జ్ఞానులు చాలామంది ఉన్నారు, పిహెచ్డి హోల్డర్స్ చాలామంది ఉన్నారు, కానీ నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది ప్రశ్న. అందుకే మీరు నైపుణ్యం సాధించడానికి జీవితంలో ప్రథమమైన మెట్టుగా ప్రారంభం చేయండి. ఇది మీకు మంచి అవకాశం. ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. మీ చేతిలోనే ప్రపంచం ఉన్నది. ఈ చేతిలో ఉన్న ప్రపంచంతో చెడును చూడవచ్చు, మంచిని చూడవచ్చు. మంచిని చూడడానికి ఉపయోగించుకోండి. వాట్సప్ను కనిపెట్టిన వాడు అమెరికా వాడైతే ఆ అమెరికాలో వాట్సప్ను చూడరు అనే విషయం తెలుసా మీకు? దాన్ని కనిపెట్టిన వాడు అమెరికా.
కానీ అక్కడ వాట్సాప్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు? వాడి నైపుణ్యం పొందడానికి, వాడి దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, సమయం వృధా కాకుండా ఉండడానికి, పనులు చేయించుకోవడానికి అక్కడ వాట్సాప్ వినియోగం చాలా తక్కువ. కానీ మన దగ్గర వాట్సాప్ జీవితంలోకి వచ్చింది, ఫేస్బుక్ జీవితంలోకి వచ్చింది, ట్విట్టర్ వచ్చింది, అన్నీ వచ్చేసాయి, ఇన్స్టాగ్రామ్ వచ్చింది. మన సమయం అంతా వాటిలో గడిపేస్తున్నాం. అందుకే రాత ఒక నైపుణ్యం, వినటం ఒక నైపుణ్యం, మాట్లాడటం ఒక నైపుణ్యం, రాయటం ఒక నైపుణ్యం. ఈ నైపుణ్యాలని పొందడానికి ప్రయత్నం చేయండి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి. ఎక్కువ మాట్లాడితే మన అజ్ఞానం బయటపడుతుంది. ఎక్కువ వింటే మన జ్ఞానం పదనెక్కుతుంది. ఎక్కువ వినటానికి ప్రయత్నం చేయండి. అట్లని టీచర్లు అయిన తర్వాత తక్కువ మాట్లాడటం కాదు. టీచర్ మాట్లాడాలి, క్లాస్ రూమ్లో మాట్లాడాలి, సారవంతంగా మాట్లాడాలి. సో అట్లాంటి ఈ నైపుణ్యాలని వినటము, మాట్లాడటము, చదవటము, రాయటము అనే ఈ 4 నైపుణ్యాలను మీరు పొందినప్పుడే ఈ ప్రపంచంలో మీకంటూ ఒక స్థానం వస్తుంది. చిట్ట చివరి నైపుణ్యం అక్షరమే. ఆ అక్షరాన్ని అదిమి పట్టుకోండి, అక్షరాన్ని ప్రేమించండి. అక్షరం అమ్మఒడి లాంటిది. అది పాలిస్తుంది, అది లాలిస్తుంది. రాజు మరణించెనొక తార రాలిపోయే, సుకవి మరణించెనొక తార గగనమెక్కే. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. మీరు ప్రజల నాలుకలయందు జీవించే బాధ్యతయుతమైన పౌరులుగా మారాలి. కుటుంబాన్ని ప్రేమించండి, సమాజాన్ని ప్రేమించండి, మంచి పౌరులుగా మారండి. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా, ఈ మంచి పౌరులు లేని చోట ఈ దేశం బాగుపడదు. ఇవాల్టి పేపర్లో ఒక మనిషి తల మీద 86,000 రూపాయల అప్పు ఉంది. ప్రతి మనిషి తల మీద 145 కోట్ల జనాభా ఉంటే ప్రతి మనిషి మీద 86,000 రూపాయల అప్పు ఉంది. అట్లాంటి అప్పున్న దేశంలో జీవిస్తున్న మనం మంచి పౌరులుగా, అమ్మాయిల్ని వేధించకండి. అబ్బాయిలైతే తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోండి, స్నేహితుల్ని ప్రేమించండి. ప్రేమ తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు. ఆ ప్రేమ బాధ్యతయుతమైన ప్రేమ అయి ఉండాలి. అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడటం అనేది చాలా సహజం. ఆ ఇష్టం అనేది బాధ్యతయుతమైన ఇష్టంగా మారాలి. ఆ ఇష్టం అనేది అందమైన ఇష్టంగా మారాలి, కల్మషము లేని నీళ్ళలాగా మారాలి. అట్లాంటి జీవితంలో మంచి పౌరులుగా మీరు మారాలని, ఈ దేశ భవిష్యత్తును నిర్మాణం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.